దేవరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో నిర్వహించాలని చిత్ర బృందం నిర్ణయించింది. అయితే ఈ ఇండోర్ ఈవెంట్కు అభిమానులు ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా వచ్చారు. అభిమానులు ఒక్కసారిగా నోవాటెల్ హోటల్లోకి దూసుకొచ్చారు. దాంతో గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో నిర్వాహకులు ఈవెంట్ను రద్దు చేశారు. ఇలా ఈవెంట్ అర్ధాంతరంగా క్యాన్సిల్ కావడంతో హీరో ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తారక్ అభిమానులకు ఉద్దేశించి ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఇది చాలా బాధాకరం, నాకు చాలా బాధగా ఉంది. అవకాశం ఉన్నప్పుడు అభిమానులతో సమయం గడపాలని, దేవరా మూవీ గురించి వివరించాలని అనుకున్నా, కానీ ఇది భద్రతా కారణాలతో ఈవెంట్ రద్దయింది. నేను బాధపడుతున్నా అన్నారు. ఇలా జరిగినందుకు ఎవరిని నిందించవద్దు, మీ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటారని తారక్ తెలిపారు. సోదరులకి నమస్కారం. ఈరోజు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవటం, క్యాన్సిల్ అవటం నిజంగా చాలా బాధాకరం. ముఖ్యంగా నాకు ఇంకా చాలా బాధగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, అవకాశం దొరికినప్పుడల్లా మీతో సమయం గడపాలని, దేవరా మూవీ గురించి, దేవరా మూవీ కోసం మేము పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దామని నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. కానీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ ఈవెంట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, మీతో పాటు నేను బాధపడుతున్నాను. మీకంటే నా బాధ చాలా పెద్దది, ఎక్కువ కూడా. కానీ ఇది ఇలా జరగడం దేవరా ప్రొడ్యూసర్స్ వల్ల, లేకపోతే ఈవెంట్ ఆర్గనైజర్స్ని వాళ్ళని బ్లేమ్ చేయడం కూడా తప్పనేది నా ఫీలింగ్. అది ముందుగా మీరు కురిపించే ఈ ప్రేమకి ఆ జన్మంతో రుణపడిపోయి ఉంటాను. కానీ ఈరోజు మనం కలవకపోయినా సెప్టెంబర్ 27వ తారీఖు మనందరం కలవబోతున్నాం. దేవరా చిత్రాన్ని మీరందరూ చూడబోతున్నారు. మీరందరూ కాగా హై వోల్టేజ్ యాక్షన్ మూవీ దేవర్పై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ నుంచి తొలి ట్రైలర్ అదిరిపోగా ఆదివారం విడుదలైన రిలీజ్ ట్రైలర్ కూడా బాగా ఆకట్టుకుంది. యాక్షన్తో తారక విశ్వరూపం చూపారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో దేవరా విడుదలవుతోంది. ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో తారక్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ మూవీతోనే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇందులో ఆయన విలన్ పాత్ర పోషించారు. ఈ సినిమాకు తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ బాణీలు అందించారు.